22 రోజులుగా మన అంగన్వాడీ వాళ్ళు నిరసన దీక్షలు చేస్తా ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం చలనం లేనట్టు చూస్తా ఉంది. అనేక సమస్యల మధ్య అంగన్వాడీ వాళ్ళు సెంటర్స్ నడుపుతా ఉన్నారు. వాళ్ళకి జీతాలు గాని ఇవ్వటం సరిగ్గా లేదు, అలాగే ఇంటి అద్దెలు ఇవ్వటం లేదు, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదు. వాళ్ళు కూడా ఈ గొంతెనమ్మ కోరికలు ఏం కోరట్లేదు. వాళ్ళకి ఇస్తానన్న జీతం పెంచమనేసి అడుగుతా ఉన్నారు. అట్లాగే ఇంటి అద్దెలు కరెక్ట్ గా ఇమ్మని అడుగుతా ఉన్నారు. అంతకుముందు జగన్ గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు మేము తెలంగాణ కన్నా అదనంగా ఇస్తామని చెప్పి. అది ఇవ్వకపోగా ఈ రోజు ఇవాళ 23వ రోజుకి వచ్చింది. ఇప్పటికి కూడా అసలు ఇంకా గట్టి వాళ్ళు వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. 5వ తారీఖు కల్లా వీళ్ళు కనుక మళ్ళీ సెంటర్స్ కి రాకపోతే కనుక వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మహిళా సాధికారత, మహిళల రక్షణే మా బాధ్యత అనేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఈ రోజు ఇంతమంది మహిళలు, లక్షల సంఖ్యలో మహిళలు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తా ఉంటే మీ కళ్ళు కనిపించట్లేదా అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళ కోరికలు తీర్చాలని. ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి మెమరాండం ఇస్తాం, కలెక్టర్ దగ్గరికి మేము విన్నతి తెలియజేసుకుంటామంటే అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎంతమందిని అరెస్టులు చేసి అరెస్టులతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతారు? ఇటువంటి కార్యక్రమాలు మీరు కొనసాగించినట్లయితే భవిష్యత్తులో మీరు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండదనేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. 23 రోజుల నుంచి ఈ రోజుకి 23వ రోజు అండి. 23 రోజుల నుంచి మా నిరసన తెలుపుతా ఉన్నాము. మేము ఇప్పటి వరకు శాంతియుతంగా మా హక్కులు మాకేం కావాలని మేము కడుపు మండి రోడ్డు మీద పడ్డామండి. ఎప్పుడు మా స్కూల్స్ లో మేము ఉండేవాళ్ళం ఎండలో వానలో. జనవరి 1 రోజున పండగ రోజున కూడా మా కుటుంబ సభ్యులతో మేము ఉండకుండా మేము రోడ్ల మీద మేము బాధతోటి మాకు ఛార్జీలకు డబ్బులు లేక మాకు జీతాలు లేక మేము 4 రోజులు చలమటిస్తుంటే మేమేం అడిగామండి, మా యొక్క కనీస వేతనం అడిగాము. మా కనీస వేతనం 26,000 ఇవ్వండి, మా యొక్క డిమాండ్లు తీర్చండి, ఏటి కొన్నిన్నా చెయ్యండి సార్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అవన్నీ నెరవేర్చాలని సీఎం గారిని కోరుకుంటున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. కొంచెం కూడా జాలి దయ దాక్షం ఏమీ లేదు. చెప్పండి మేము ఇందులో 21 రోజుల నుండి ధర్నా చేస్తున్నాం. మేము అసలు కొంచెం మా మీద కనసడం కూడా లేదు. మేమంతా షాక్ చేస్తున్నాం. లేచిన కాళ్ళు వచ్చి చెప్పండి మేమంత చేస్తున్నాం. ఎంత చేసినా కానీ ఆయన కొంచెం జాలి అనేది లేదు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? మేము ఏదో కారణం చేస్తాం. మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అండి? 7,000, 11,500. ఏంటంటే మీరు జీతాలు పెంచుకోలేదని వచ్చాం మేము. మీరు జీతాలు పెంచాలిగా. మీరు రూపాయి మీరు తింటున్నారు. మీరు జీతాలు